హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఓజీ నిజంగా ఏ రకంగా చూసినా రికార్డులే. అటు గ్లిమ్స్తో రికార్డు కొట్టారు, ఆ సినిమాకి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ చేసినా రికార్డులు కొట్టారు. ఆ సినిమాకి సంబంధించి ఏది వచ్చినా సెన్సేషన్ అవుతుంది, ఏది వచ్చినా రికార్డులే క్రియేట్ చేస్తుంది. ప్రీమియర్ షోలకైతే ఏ ఇండియన్ సినిమాకి రానటువంటి ప్రీమియర్ షోల రికార్డు అబ్రాడ్ వేదికగా అన్ని దేశాల్లో కూడా రికార్డుల మోత మోగిపోతుంది. సరే, బాగానే ఉంది, సినిమా గురించి ఆ ఎక్స్పెక్టేషన్స్ చేయొచ్చు అనుకోవచ్చు, సినిమాని చూసే వాళ్ళకి అది కనిపిస్తుంది అనుకోవచ్చు. అయితే అసలు ఆ సినిమాకి సంబంధించి టీషర్ట్లు లేదంటే కొన్ని కోట్లు, బ్లేజర్స్ ఈ వీటి మీద కూడా రికార్డులు మోత మోగిపోతుందండి. చూడండి ఎంత ఫ్యానిజం దీని మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా మీద ఉందో ఒక్కసారి ఆలోచించండి. నాకు తెలిసి ఇంత క్రేజ్ నేను ఒకప్పుడు జానీ సినిమాకి చూశాను. అదే సినిమాకి పవన్ కళ్యాణ్ గారు కర్చీఫ్ ఇక్కడ కట్టుకుంటారు కాలికి, జానీ అని చెప్పి జే అని రాసి. అలాగే ఆ సినిమాకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు వాడిన ఆఫ్ హ్యాండ్స్ టీషర్ట్ల మీద జే అని వచ్చేది. ఇలాంటివి నేను అప్పట్లో చూసా. ఆ తర్వాత నాకు తెలిసి అయితే మళ్ళీ కనిపించాల. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓజీ సినిమాకి అంత క్రేజ్ కనిపిస్తుందని చెప్పాలంటే దానికి మించి ఒక 100 రెట్లు కనిపిస్తుంది. చూసుకోవచ్చు. నేను ఇలాంటివి ఆన్లైన్లో సేల్స్లోనే కాదు, ఆఫ్లైన్ సేల్స్లో కూడా రికార్డుల మోత. ఎవ్వరు ఎక్కడ ఏ పొజిషన్లో పెట్టుకున్నా సరే, అవి ఆన్లైన్లో అవనివ్వండి, ఆఫ్లైన్లో అవనివ్వండి, లేదా బయట మనకి టీషర్ట్ల మీద ప్రింట్ వేసి ఇస్తారు చూసారా, వాళ్ళకు కూడా బేభత్సమైనటువంటి సేల్స్ ఉన్నాయట. ఇది గ్రహించినటువంటి చిత్ర నిర్మాతలు డెఫినెట్గా దీన్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఇది కూడా ఒక రకమైనటువంటి పబ్లిసిటీ అని చెప్పి అఫీషియల్గా కూడా దీన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్కి సంబంధించినటువంటి పేజుల్లో కూడా ఇది పెట్టారంటే, అంతేకాదు దీన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా డబ్బింగ్ చెప్తూ ఇదే జర్కిని వాడినటువంటి పరిస్థితి. సో ఇంకేమన్నా ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు ఇలాంటిది వాడారు అంటే చాలు. గతంలో అటు కుటుంబ శంకర్కి కావచ్చు, బాలు సినిమాకి కొన్ని ఫ్యాంట్లు వాడారు. అలాంటివి కూడా చాలామంది వాడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఖుషీ టైంలో కూడా ఇలాంటిది ఆయన ఒక బ్యాగ్ వాడేవాడు. ఆ బ్యాగ్ని కూడా ఒక రేంజ్లో వాడారు. ఆ టైంలో అయితే ప్రతి ఒక్కళ్ళ కాలేజీకి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఆ బ్యాగ్ని యూజ్ చేశారంటే ఆలోచించండి. అంతేకాదు ఇప్పుడు ఇది కూడా ఆఫ్లైన్లో మీరు నిజంగా నమ్మరు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ టీషర్ట్స్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నా, లేదంటే ఇలాంటి జర్కిన్స్కి సంబంధించి ఎవరైనా మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నా అందరూ కూడా ఓజీ స్టిక్కర్స్ మీదే పడ్డారు. ఎంబ్రాయిడింగ్ చేసుకునేటువంటి లేడీస్ కూడా మీరు ఆన్లైన్లో చాలామంది చూసే ఉంటారు, రీల్స్ చేసుకుంటున్నారు. మా దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయి, రండి ఆర్డర్ ఇవ్వండి, ఆన్లైన్లో కొనుక్కోండి, ఆఫ్లైన్లో కొనుక్కోండి అని. ఎంత క్రేజ్ క్రియేట్ చేస్తుందో ఊహించడం కూడా కష్టమైపోతుంది. అసలు ఇప్పటి వరకు కనీసం సినిమా ఎలా ఉంటుంది అని మినిమం గ్యారంటీ కూడా లేకుండా, అంటే ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండా ఈ సినిమాకి ఎంత క్రేజ్ వస్తుందో మనకు ఊహించడం కూడా కష్టమైపోతుంది. అంతేకాకుండా బిజినెస్ కూడా, సినిమా బిజినెస్ ఇప్పటికీ ఓన్లీ ఓవర్సీస్లో జరిగేటువంటి ప్రీమియర్ షోలకి సంబంధించే దాదాపు 15 కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే, ఇంకా తెలుగు రాష్ట్రాల్లో లేదా ఇండియాలో రిలీజ్ చేస్తే ప్రీమియర్ షోలకి సంబంధించి ఎన్ని రికార్డులు పోతాయో మనకు అర్థం కాదు. ఇలాంటి రికార్డ్స్ అన్ని నిజంగా కేవలం పవన్ కళ్యాణ్ గారికే క్రియేట్ చేయడం అవుతుందేమో అనిపిస్తుంది. ఏమో ఇలాంటి రికార్డులు ఇంకా ఎన్నెన్ని తీసుకువెళ్తారో, ఎన్ని వస్తాయో కూడా ఊహించడం కూడా కష్టం.